ఏపీ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఎస్జీటీ అభ్యర్థుల కోసం ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ద్వారా ఏపీ 2018 మరియు 19లో జరిగిన టెట్కమ్ టీఆర్టీ అన్ని పేపర్స్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ ప్రశ్నలన్నింటినీ కూడా తెలుగులో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కొరకు మరింత సమాచారం కొరకు కింద ఉండే నంబర్స్ని సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. డేట్ 27/11/2019. సో ఫ్రెండ్స్, మన విద్య డైలీ కరెంట్ అఫైర్స్ని డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా జాతీయం, రాష్ట్రీయం, అంతర్జాతీయమైన అంశాలన్నింటినీ కూడా చిన్న వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఈ క్వశ్చన్స్ ఉంటాయండి, ఈ పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ ద్వారా కోచింగ్ వెళ్ళే వారికి కానివ్వండి, కోచింగ్ వెళ్ళలేని ఇంటికాడ ప్రిపేర్ అవుతున్న వారికి కూడా కానివ్వండి, అందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే వారందరికీ కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. నేను వాటిని మాడిఫై చేస్తూ కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి ఈనాటి ముఖ్యాంశాలు చూద్దామండి. ముందుగా పిఎస్ఎల్వి C-47 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. సరిహద్దులో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన కార్బోసాట్ 3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పిఎస్ఎల్వి C-47 అనే ప్రయోగం విజయవంతంగా ప్రయోగించబడింది. సో C-47 ద్వారా మనకు జరిపిన ప్రయోగం ఏంటంటే కార్బోసాట్ 3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ కార్బోసాట్ 3 ఒక ముఖ్య లక్షణం ఏంటంటే సరిహద్దుల్లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిందండి. ఇది కంప్లీట్గా ఇండియన్ మేకింగ్ అనమాట. అండ్ అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో నవంబర్ 26న ఉదయం 7:28 ప్రారంభమైన కౌంట్డౌన్ 26 గంటల పాటు కొనసాగుతూ నవంబర్ 27న ఉదయం 9:28 రెండో ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అంటాం దీన్ని C-47 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్ళింది. మన దేశానికి చెందిన కార్బోసాట్ 3తో పాటు అమెరికాకి చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్షలోకి మోసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి పాయింట్స్ అంటే చాలామందికి తెలిసిందే. ఇక్కడ మనకి ఇస్రో అనేది ఎక్కడ ఉంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, దీన్ని మనం ఇస్రో అంటాం. ఇక్కడ నవంబర్ 26న ఉదయం 7:28 ప్రయోగం అనేది కౌంట్డౌన్ స్టార్ట్ చేశారండి. సో 26 గంటలు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. 26 గంటల కౌంట్డౌన్ తర్వాత నవంబర్ 27న 9:28 ఈ ప్రయోగం అనేది జరపడం జరిగింది. సో దీని ద్వారా మన కార్బోసాట్ 3తో పాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-47 అండి. ఈ మనకి దీని ఎక్స్పాన్షన్ కూడా అడుగుతాడు. PSLV ఎక్స్పాన్షన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇందులో జరిగిన ప్రయోగం C-47 అండి. సో దీని ద్వారా మనకి 13 అమెరికాకు చెందిన నానో ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్బోసాట్ 3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే సరిహద్దుల్లో నిఘా కోసం. ఇది ఇంపార్టెంట్ అయిన పాయింట్. అండ్ నెక్స్ట్ అంశం అండి, NAC గోల్డెన్ ట్రోఫీ అవార్డ్. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీన్ని మనం NAC అని చెప్పి అంటాం, గోల్డెన్ ట్రోఫీ ఇన్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ 2009 అవార్డుని అందుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి హైదరాబాద్ మాదాపూర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే NACకి గోల్డెన్ ట్రోఫీ ఇన్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ 2019 అవార్డు అనేది లభించడం జరిగింది. మరి ఈ అవార్డు అనేది ఎవరు ఎప్పుడు ఇచ్చారో చూద్దాం. నవంబర్ 27న నిర్వహించిన అసోచామ్ స్కిల్ ఇండియా 2019 సమిట్లో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా NAC ప్లేస్మెంట్ ట్రైనింగ్ విభాగం డైరెక్టర్ శాంతిశ్రీ గారు ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో NAC అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం లభించడం జరిగింది. సో ఇచ్చిన వారు ఎవరండి? అసోచామ్ స్కిల్ ఇండియా 2019 సమిట్లో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ కుమార్ చేతుల మీదుగా. మరి తీసుకుంది ఎవరండి? ఇక్కడ మన NAC అంటున్నాక దీనికి సంబంధించిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీ గారు ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. NAC అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి తీసుకోవచ్చు. భారత్కు చేరనున్న పురాతన కళాఖండాలు. భారతదేశం నుంచి దొంగచాటుగా తరలిపోయి ఆస్ట్రేలియాకు చేరిన అపురూపమైన 3 పురాతన భారతీయ కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేరనున్నాయి. జనవరిలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్
భారత పర్యటనలో ఉన్నప్పుడు వాటిని అందజేస్తారు. సో ఇక్కడ మనకి మన దేశం నుంచి దొంగచాటుగా తరలిపోయినటువంటి 3 అపురూపమైన పురాతన భారతీయ కళాఖండాలను తిరిగి మళ్ళీ మన దేశానికి తీసుకొస్తున్నారండి. సో ఇది వెళ్ళింది ఆస్ట్రేలియా కాబట్టి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత్లో జనవరిలో భారత్లో పర్యటన ఉందండి. సో ఈ జనవరిలో భారత్లో పర్యటించినప్పుడు అవి తీసుకొచ్చి మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఈ 3 అని చెప్పాక అవి ఏంటి అంటే 6 నుంచి 8 దశాబ్దాలకు మధ్యకాలానికి చెందిన భారీ నటరాజ విగ్రహం ఒకటి, అదేవిధంగా 15వ దశాబ్దానికి చెందిన 2 ద్వారపాలకుల విగ్రహాలు ఆస్ట్రేలియాకు తరలిపోవడం జరిగినాయి. వాటిని మళ్ళీ తిరిగి జనవరిలో మనకి ఆ ప్రధాని అయినటువంటి స్కాట్ మారిసన్ గారు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దౌత్య కార్యాలయాల్లో అమెరికాను మించిన చైనా. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా సందర్భాలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దౌత్య కార్యాలయాల ఏర్పాటులో అమెరికాను చైనా మించిపోతుంది. సిడ్నీకి చెందిన లోవీ ఇన్స్టిట్యూషన్ జరిపిన అధ్యయనం ప్రకారం 2019లో చైనాకు మొత్తం 276 దౌత్య కార్యాలయాలు ఉండగా అమెరికాకు 3 తక్కువగా అంటే 273 మాత్రమే ఉన్నాయి. అంటే చైనా ఫస్ట్ ప్లేస్, అమెరికా సెకండ్ ప్లేస్. వాటి తర్వాత అంటే యాక్చువల్గా 2016 గురించి ఆలోచిస్తే 2016లో జరిపిందండి సర్వే. ఆ సర్వే ప్రకారం అమెరికా, ఫ్రాన్స్ తర్వాత చైనా 3వ ప్లేస్లో ఉండే. అంటే ఫస్ట్ పొజిషన్లో అమెరికా ఉండే, సెకండ్ పొజిషన్లో ఫ్రాన్స్ ఉండే, థర్డ్ పొజిషన్లో చైనా ఉండే. మరి ఇప్పుడు చైనా ఫస్ట్ పొజిషన్, అమెరికా సెకండ్ పొజిషన్కి వచ్చింది. మరి మన ఇండియా గురించి మాట్లాడితే 186 దౌత్య కార్యాలయాలతో 12వ స్థానంలో ఉంది. 186 అండి. సో అందులో మనకి 123 వచ్చేసి రాయబార కార్యాలయాలు, 54 కన్సల్టెంట్, 5 శాశ్వత, 4 ఇతర కార్యాలయాలు అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి టాప్ అనేది చైనా, సెకండ్ పొజిషన్లో అమెరికా ఉంది. మన పొజిషన్ ఎంత అండి? 12వ పొజిషన్. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో సురేఖ జోడికి స్వర్ణం. సో ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 2 పతకాలతో మెరిసింది. కాంపౌండ్ మిక్స్డ్ డబుల్స్ జోడీ విభాగంలో అభిషేక్ వర్మతో కలిసి ఆమె పసిడి పతకాన్ని నెగ్గింది. నవంబర్ 27న ఫైనల్లో సురేఖ్ అభిషేక జట్టు 151 తేడాతో ఈ చెన్ చి లూ చెన్ జంటపై విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ సురేఖ జోడీ ఎవరితో అండి? అభిషేక్, సురేఖ. ఈ ఇద్దరి జోడీ చైనాకు చెందిన ఈ చెన్చి లూ చెన్ లపై, అంటే ఈ పేర్లు ఇంపార్టెంట్ కాదు కానీ మనం స్వర్ణం లభించడం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సురేఖ జోడీ ఎవరితో? సురేఖ, అభిషేక్. అండ్ కాంపౌండ్ మహిళల టీం విభాగంలో సురేఖ ముస్కాన్ ప్రేయర్తో కూడిన భారత జట్టులో వెండి పథకం గెలిచింది. అంటే ఇప్పుడు మొత్తంగా ఈమెకు 2 పథకాలండి. ఒకటి గోల్డ్ రావడం జరిగింది, 2 సిల్వర్ కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద భారత ఆర్చర్లు 7 పథకాలండి. 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు, మొత్తం 7 పథకాలు ఈ ఛాంపియన్షిప్లతో ముగించడం జరిగింది. సో ఆసియా ఆర్చరీలో మనకు వచ్చిన పథకాలు మొత్తం 7 అండి. సో అందులో ఒక గోల్డ్ అంటే స్వర్ణం ఉంది, 2 రజతాలు ఉన్నాయి, 4 కాంస్య పథకాలు ఉండడం జరిగింది. రెడ్ క్రాస్ చైర్మన్గా శ్రీధర్ రెడ్డి గారి ఎన్నిక. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్గా ప్రముఖ దంత వైద్యుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ ఆరమల్ల శ్రీధర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. నవంబర్ 27న ఉదయం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి సమక్షంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి అయినటువంటి అర్జున్ రావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మన్గా పి జగన్మోహన్ రావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీలో మన ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన చైర్మన్గా ఎవరిని తీసుకోవడం జరిగిందంటే డాక్టర్ ఆరమల్ల శ్రీధర్ రెడ్డి గారిని ఎన్నిక చేయడం జరిగింది. సో వీరిని ఎవరు ఎన్నుకున్నారు అంటే రాజ్భవన్లో 27 నాడు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతిలో, ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్, కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి సమక్షంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి జాయింట్ సెక్రటరీ అర్జున్ రావు గారి చేతిలో మీదుగా ప్రమాణ స్వీకారం జరగడం జరిగిందని గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ మేనేజింగ్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా వచ్చేసి పి జగన్మోహన్ రావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డిసెంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో న్యాయాధికారుల సదస్సు. సో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు డిసెంబర్ 1న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 530 మంది న్యాయాధికారులు పాల్గొంటారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే జస్టిస్ జేకే మహేశ్వరి ఈ సదస్సును ప్రారంభిస్తారు. హైకోర్టు జనరల్ రిజిస్టర్ రాజశేఖర్ గారు ఈ విషయం మొత్తం కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అంటే ఇప్పుడు న్యాయశాఖ అనేది సపరేట్ అయిన తర్వాత డిసెంబర్ 1న మొదటి సమావేశం జరుపుకుంటున్నారు. సో ఈ సమావేశం వచ్చేసి మనకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మొత్తంగా 530 మంది న్యాయాధికారులు పాల్గొంటారు. అండ్ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జేకే మహేశ్వరి గారు ఈ సదస్సును ప్రారంభిస్తారని చెప్పేసి జనరల్ రిజిస్టర్ అయినటువంటి రాజశేఖర్ గారు తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని పాయింట్లు కూడా ఇంపార్టెంట్ అండి. డిసెంబర్ 1 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అండ్ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జేకే మహేశ్వరి అండ్ రిజిస్టర్ ఎవరండి రాజశేఖర్ గారు. ఇదంతా ప్రోగ్రామ్ 27న జరగబోతుందని చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఓ పొలంలో బయటపడిన నన్నెచోడుడి శాసనం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఉలిచి గ్రామానికి చెందిన రెడ్డబోయిన కృష్ణమూర్తి పొలంలో శిలా శాసనం వెలుగులోకి వచ్చింది. దాన్ని స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరికి తీసుకొచ్చి చెన్నైకి చెందిన పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నవంబర్ 27న వచ్చిన అధికారుల బృందం ఈ శాసనాన్ని త్రిభువన మల్లదేవ మహారాజు కుమారుడైనటువంటి నన్నెచోడుడు ఉలిచి గ్రామంలోని మల్లికార్జున స్వామికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసిన వివరాలన్నీ ఉన్నట్లుగా ఈ బృందం సభ్యుడు బి యేసుదాస్ గారు తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలంలో ఉలిచి గ్రామానికి చెందినటువంటి రెడ్డబోయిన కృష్ణమూర్తి పొలంలో ఒక శిలాశాసనం దొరకడం జరిగింది. దాన్ని వాళ్ళు గ్రామ పంచాయతీ కార్యాలయం తీసుకొచ్చేసి చెన్నైకి చెందినటువంటి పురావస్తు శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళు నవంబర్ 27న రిటర్న్ వచ్చి ఆ శాసనాన్ని గమనించిన తర్వాత ఈ శాసనం అనేది త్రిభువన మల్లదేవ మహారాజు కుమారుడు అయినటువంటి నన్నెచోడుడి గారు ఉలిచి గ్రామానికి అంటే ఇప్పుడు మనకు దొరికిన గ్రామానికి సంబంధించిన మల్లికార్జున స్వామి దేవాలయంలో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం దానం చేసిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పొందుపరచడం జరిగిందిగా గుర్తించడం జరిగింది. ఈ విషయం మొత్తాన్ని కూడా ఆ బృందం సభ్యుడు బి యేసుదాస్ గారు తెలపడం జరిగిందండి. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో ప్రారంభం. సో హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను నవంబర్ 27న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభించారు. పౌల్ట్రీ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే లక్ష్యంగా ఏర్పాటైన ఈ ఎక్స్పోలో దాదాపుగా 350 కంపెనీలు పాలుపంచుకున్నాయి. పౌల్ట్రీ ఫామ్ నిర్వహణకు అవసరమైన ప్రతి వస్తువును అందుబాటులో ఉండే విధంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచడం జరిగింది. సో ఇక్కడ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? హైదరాబాద్ మాదాపూర్లో హైటెక్స్లో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో అండి ఇది. సో ఇండియా మొత్తంలో జరుగుతూ ఉంటుంది. ఈసారికి మన హైదరాబాద్లో జరిగింది. అది 13వ సదస్సు నవంబర్ 27న స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసింది వచ్చేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణకు చెందినటువంటి ప్రారంభించడం జరిగింది. పౌల్ట్రీ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే లక్ష్యంతో ఈ ఎక్స్పో అనేది ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 350 కంపెనీలు ఇందులో పాల్పంచుకున్నాయండి. అందులో భాగంగా పౌల్ట్రీ ఫామ్ నిర్వహణకు అవసరమైనటువంటి ప్రతి వస్తువుని కూడా అందుబాటులో ఉంచే విధంగా తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ చిన్ని ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే తెలియజేయండి కామెంట్ రూపంలో. ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మనం చదువుతూ ఉంటాం, వినడం ద్వారా కూడా ఎక్కువ గుర్తుకుంటుందండి. బై డిఫాల్ట్గా మనం చూస్తూ విన్నవి కూడా విషయాలను ఎక్కువ శాతం గుర్తుంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ తక్కువ టైంలో మనం జర్నీ చేసేటప్పుడు కావచ్చు, ఖాళీ సమయంలో కావచ్చు, ఈ విషయాలు వినడం వల్ల మనకి కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ పెంచుకోవడం జరుగుతుంది. అండ్ డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి కాబట్టి మీకు 100% ఉపయోగపడుతుంది. మీ డే టైంలో ఏదో ఒక 10 నిమిషాలు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీడియో వినడం ద్వారా కూడా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.